ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తోత్పత్తి సతీ బలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మే సర్వకవతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, స్థితి గడియలు, వాళ్ళ నామ నక్షత్ర గడియలు, వాళ్ళ జన్మ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. మరి మేషరాశి వాళ్ళకి మెయిన్గా అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృత్తిక నక్షత్రం అనగా 1 పాదం కలిస్తేనే మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, ధనప్రాప్తి యోగము, చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు కూడా తీరిపోవాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. తర్వాత వాళ్ళ చేయాల్సిన స్థానప్రాప్తి అనగా ఇల్లు, ఒక స్థానం ఒకటి పూర్తి చేసుకోవటం, ఒక ఇల్లుని పూర్తి చేయాల్సింది అదృష్ట గడియలు ఇలా జాతకములో వస్తున్నాయి. స్థానం అంటే ఇల్లు కట్టడమో, కొనటమో, తీయటమో అలాంటిది అదృష్ట లక్కు లాంటిది ఇలా జాతకంలో రావలసిన ప్రాప్తి అనేది కనబడుతుంది. మరి వీళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేసుకుంటూ అభివృద్ధిగా చేసి డెవలప్మెంట్ చేయాల్సిన మనస్తత్వం కలవాలి. కాబట్టి ఎదుటివాడు ఏ మాట చెప్పినా కూడా ఆ మాటని వీళ్ళు ఆలగించి వాళ్ళు ఏది చెప్పినా, ఏ పూజ కార్యక్రమం చెప్పినా, ఏది చేసినా కూడా ఆ విధానం నమ్మి వీళ్ళు నడుస్తుంటారు. ఎక్కువ బంధువు మిత్రులతో ఎక్కువ అభిమానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మన బంధువు మిత్రులే ఇలా ఎక్కువగా దెబ్బ కొట్టేది. బంధువు మిత్రుల వల్ల వీళ్ళు చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఒకడు అదృష్టాన్ని ఒకడు ఎవరు తీసేయలేడు. కాబట్టి ఒకడు సూపు పెట్టాడనుకోండి, ఒకడి మీద పెడతాడు. వాడు 10 మంది కళ్ళు వాడి మీద పడతాయి కదా. అందువల్ల ఒక్కడ దిష్టి 10 మంది మీద ఉండొచ్చు, కానీ 10 మంది దిష్టి ఒకడి మీద ఉందనుకో, వాడు ఎంతలా వాడైనా కూడా, ఎంత పెద్ద కోటేశ్వరుడైనా కూడా అధోగతి పావులు కావాల్సిందే. ఎందువల్ల అంటే నరదిష్టి చాలా పెద్దది. నరదిష్టి వీళ్ళ జాతకంలో ఎక్కువగా కనబడుతుంది. మేషరాశి వాళ్ళకి బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగున్నారని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ ప్రజా దిష్టి వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి రావటం, చేజారిపోవటం ఇలాగా ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మెయిన్గా విద్యారంగంలో అంటే చదువు, దాంట్లో కూడా చాలా వరకు పెద్ద విద్య పూర్తి చేసుకొని కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ పెద్ద విద్యలు కొన్ని కంప్లీట్ చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. మరి కొన్ని వీసా విశేషాల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా వీళ్ళ మీద ఉండాల్సిన ఈ నరదృష్టి ప్రభావం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళకన్నా చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిపోయి పెద్ద యోగాలు లక్ష్మి సాధించుకొని అభివృద్ధిగా రావాల్సింది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి అనుకున్నది తప్పకుండా 100% సాధించే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. మరి ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనసు, ఆలోచన, బుర్ర, త్రికార శుద్ధి అనేది వాళ్ళకి కరెక్ట్గా ఉండలేదు. 10 నిమిషాలు బాగుంటే 10 నిమిషాలు బాగుంటలేదు. మరి ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి.
వీళ్ళ మీద ఉండాల్సిన దోషాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ దోషాలకి శాంతం చేయించుకుంటే వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళు చేయాల్సిన పనులు, వీళ్ళు అనుకున్న పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి రాజకీయ ఫలితంలో కూడా ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరము, ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన కొన్ని పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని రాబోతున్నాయి. కాబట్టి దాంతోపాటు వీళ్ళ మీద కొంచెం నరదిష్టి ప్రయోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్థగా ఆలోచించినట్టుకైతే చాలా వరకే ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ముగ్గురు కలిసి చేయకూడదు. నల్లటి వస్త్రములు, నల్లటి వాహనములు ఎక్కువగా ధరించకూడదు. దాని వలన వీళ్ళకి చాలా వరకే నష్ట ప్రభావం అనేది ఉంది. మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే సంవత్సరానికి 2 పంటలు మంచి విధంగా కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు, రావాల్సిన కొన్ని ప్రమోషన్లు ఇప్పుడు వీళ్ళకి ఎదురు కాబోతున్నాయి, అంటే సక్సెస్ కాబోతున్నాయి. కాబట్టి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం పట్టే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ, కొన్ని చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని దగ్గర కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేదు. అంటే దైవ అనుగ్రహం అనేది తగ్గింది. మరి దైవ అనుగ్రహం తగ్గింది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజ శ్రీ లక్ష్మీమాతని పూజించాలి. దైవ పారార్థన, దైవం దేనికైనా మనం ఒక పూజా కార్యక్రమం కానీ, ఒక పని కానీ చేసేటప్పుడు మనకు దైవ బలం లేని ఏం పని చేయలేం. ఆ దైవ బలం మనకు కావాలనుకుంటే శ్రీ లక్ష్మీ దేవత అమ్మవారిని పూజించాలి. మరి దాంతో పాటు ముఖ్యంగా శ్రీ కాలభైరవ పూజా కార్యక్రమం చేయాలి. శ్రీ కాలభైరవ గుడి దగ్గరికి వెళ్ళి ఆదివారం కానీ, మంగళవారం కానీ, అష్టమి రోజు కానీ వెళ్ళి అక్కడ పూజా బలం చేసి గుమ్మడికాయని మధ్యలో కట్ చేసేసి దాంట్లో నూనె పోసేసి జ్యోతులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆర్తకర్పూరం వెలిగించేసేసి నమస్కారం చేసుకొని వస్తే అక్కడ ఆ కాల భైరవుడికి కుంకుమ అభిషేకం, పసుపు అభిషేకం, తర్వాత పాల అభిషేకం చేయాలి. వీళ్ళు ఏమి తినకోకుండా వెళ్ళి చేసి రావాలి. మంగళవారం రోజు కానీ చేయాలి, అష్టమి రోజు కానీ చేయాలి. చేసినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్రము, వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతి అనేది నిలబడుతుంది. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది, మరి మీకు ఏమి జరగబోతుందా అనేది మీ జాతక రిష్ట మొత్తం చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.